మా తెలుగు హీరోస్ తో ఉన్న ఏది ఇదే ప్రాబ్లం అని చెప్పాలి. ఏంటంటే అక్షయ్ ఖాన్ దురంధర్ 2 లో ఆ రోల్ ఎంత ఫేమస్ అయింది. మొత్తం రణ్వీర్ సింగ్ ఫస్ట్ పార్ట్ కి రణ్వీర్ సింగ్ అసలు పేరు కూడా రాలేదు. ఎక్కువగా పేరు మాత్రం అక్షయ్ ఖాన్ కే వచ్చింది. ఆ రేంజ్ లో బలోచ్ కింగ్ గా ఊపేశాడని చెప్పాలి తన యాక్టింగ్ తో. అలాంటి పాత్ర, అలాంటి రోలు ఒక మన తెలుగు హీరో మిస్ చేసుకున్నాడు, కావాలనే వదులుకున్నాడు అని తెలిస్తే, అది కూడా ఎలాంటి రీజన్ తో తెలిస్తే మాత్రం షాక్ అయితే అవుతారు. మ్యాటర్ లోకి వెళ్తే ఈ మూవీకి కాస్టింగ్ డైరెక్టర్ అనేవాడు ఉంటాడు కదా దురంధర్ 2 కి, తన పేరు వచ్చేసి ముఖేష్ చంద్ర. తను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసిన మ్యాటర్ వచ్చేసి ఈ రోల్ చేయడానికి ముగ్గురు యాక్టర్ ని అప్రోచ్ అయ్యారంట. వాళ్ళు ముగ్గురు కూడా రిజెక్ట్ అయితే చేశారంట. మనకు వినిపిస్తున్న రూమర్ ప్రకారం, గాసిప్స్ ప్రకారం ఎక్కువ మంది అఖిలేన్ నాగార్జున గారు కూడా అడిగారు అని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. బట్ అది ఎంతవరకు కన్ఫర్మ్ తెలియదు. ఒకవేళ నిజమే అనేమో ఇప్పుడు వచ్చిన తన చెప్పిన మాటల ప్రకారం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే తన అంటుంది ఏంటంటే ఒక సౌత్ స్టార్ కి అయితే స్టోరీ చెప్పామని చెప్పి అన్నాడు. ఆ సౌత్ స్టార్ ఎవడో పేరు అయితే చెప్పలేదు. బట్ ఇక్కడ తను చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే ఈ మూవీ రణ్వీర్ సింగ్ స్టోరీ లాగా ఉంది, మరి నాకెక్కడ ఉంది ప్రాముఖ్యత, తన మూవీ లాగా ఉంది కదా, ఎందుకు చేయాలని చెప్పి అన్నారంట. డెఫినెట్ గా ఇది మన తెలుగు స్టారే, మన సౌత్ ఇండియన్ స్టారే. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా లీడే మనమే ఉండాలి. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తేనే కదా ఒక పేరు అనేది వచ్చేది. అలాగంటే నాగార్జున గారి దగ్గర వెళ్తే చేస్తారే, నాగార్జున గారు ఎందుకంటే తను చాలా మూవీస్ లో కూడా తక్కువ రోల్ అయినా కూడా చేశాడు కదా. దురంధర్ 2 ఎందుకు మిస్ చేసుకుంటాడు? బట్ నాగార్జున కాదేమో, ఇంకా వేరే ఎవరేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే హిందీలో అమీర్ ఖాన్ గారికి ఇంకో యాక్టర్ కూడా అడిగారని చెప్పి తెలుస్తుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారంట రీజన్ అయితే. బట్ అక్షయ్ ఖాన్ కి ఈ రోజు వచ్చిన ఆఫర్ ఫస్ట్ ఈ దురంధర్ కి 2 crores తీసుకోండి, ఇప్పుడు 25 crores డిమాండ్ చేసిన రేంజ్ కి అయితే వెళ్ళాడు. అర్థం చేసుకోండి. ఒక మంచి రోల్ వస్తే దాన్ని వదులుకోవద్దు. అది ఎంతటి స్క్రీన్ ప్లేస్ ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఈ రోల్ కాకుండా యాక్టర్ గా ఉన్నవాళ్ళు.